సత్తుపల్లిలో మెగా జాబ్ మేళా ఎప్పుడెప్పుడు జరగనుందని నిరుద్యోగులు ఎంతో ఎదురు చూశారు. అందరూ ఊహించుకున్న దానికంటే డబల్ త్రిబుల్ రెట్టింపు స్థాయిలో ఇక్కడ నిరుద్యోగులు రావటం, ఇక్కడ వచ్చిన 80 కంపెనీలు ఏదైతే సాఫ్ట్వేర్ కానీ ఇతరేతర కంపెనీలకు సంబంధించి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి ఊహించిన దానికంటే అత్యధిక సంఖ్యలో ఇక్కడ నిరుద్యోగులు రావటం, ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వటం, సంతోషంతో జాబ్ లెటర్స్ తీసుకోవడం అనేది చాలా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అసలు ఈ జాబ్ మేళా జరగడానికి ప్రధానంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారు ఎంతో కృషి ఉంది. వారి చొరవతోనే ఇక్కడ జాబ్ మేళా పెట్టేందుకు పూర్తిగా సింగరేణి వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి స్టేట్ టాస్క్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంటు ఈ జాబులకు సంబంధించి కూడా పూర్తిగా కంపెనీస్తో మాట్లాడటం కానీ కంపెనీలందరినీ కోఆర్డినేట్ చేసి ఈ సత్తుపల్లి ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఈ జాబ్ మేళా నిర్వహించేందుకు వాళ్ళ కృషి ఎంత ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు టాస్క్ డిపార్ట్మెంట్ మన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి అసలు పూర్తి వివరాలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ఈ జాబ్ మేళా సంబంధించి ఎంతమంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేది పూర్తిగా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ జాబ్ మేళాకు సంబంధించి ఈ చాలా కంపెనీస్ ఇక్కడ వచ్చాయి. అసలు ఇది మొత్తం ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఈ కోఆర్డినేషన్ అంతా ఎలా చేయగలిగారు మీరు? సార్, మొదలుగా మాకు సింగరేణి వారి నుంచి ఒక కాల్ రావడం జరిగింది. ఇలా మేము సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలని అనుకుంటున్నామని. సో నా పేరు ప్రదీప్ అండి, నేను టాస్క్ నుంచి వస్తున్నాను, ఐటీఎన్సీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇది 2004లో ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. ముందు ఇది ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్వర్క్స్ అనే ఒక ఆర్గనైజేషన్ లాగా ఉండేది. తర్వాత మన ఎప్పుడైతే తెలంగాణ బైఫర్కేషన్ అయిందో, తెలంగాణ బైఫర్కేషన్ అయినాక ఇది తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని అది అప్పుడు పాత గవర్నమెంట్లో దాన్ని రీనేమ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మన ఐటీ శాఖ మంత్రులు ఉన్నారు కదా, వారి అండర్లో ఈ టాస్క్ అనే ఆర్గనైజేషన్ ఉంది. సో ఎప్పుడైతే మాకు ఈ సింగరేణి వారి నుంచి మనకు కాల్ వచ్చిందో దీని గురించి మేము ఎమ్మెల్యే గారి ఆఫీస్ని కాంటాక్ట్ చేయడం జరిగింది, ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత వారు సత్తుపల్లిలో మనకు ఉన్న నిరుద్యోగ యువతకి ఏదో ఒకటి జాబ్ మేళా లాంటిది ఇప్పటివరకు ఎప్పుడు మనము ప్లాన్ చేయలేదు, ఒక పెద్దగా చేయాలి అని అన్నారు. ఒక 30 to 40 కంపెనీస్ ఇనిషియల్గా అడిగారు. సో ఖచ్చితంగా మనం చేస్తామని కోఆర్డినేట్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారి ఆఫీస్కి, సింగరేణి వారి ఆఫీస్కి కూడా చేస్తున్నాము. ఇలా మనము ఎప్పుడైతే సత్తుపల్లిలో చేస్తున్నామని మనం ఒక ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి ఇవ్వడం స్టార్ట్ చేసామో, సో మనకి 30-40 కాస్త 60 to 65 దాకా అయినాయి. సో ఈరోజు మీరు చూసినట్లయితే 72 కంపెనీలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ 72 కంపెనీల్లో స్థానికంగా మనకు సత్తుపల్లి మరియు ఖమ్మంలో ఉన్న వారికి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి దగ్గర 13 కంపెనీలు మనకు ఇక్కడ రావడం జరిగింది. మిగతావి హైదరాబాద్లో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో కూడా ఉన్నాయి. ఎంతోమందికి ఈరోజు ఆఫర్ లెటర్స్ ఇవ్వడం కూడా మార్నింగ్ మన గౌరవ ఎంపీ గారు కూడా రావడం జరిగింది. వారి చేతుల మీదుగా, మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఆన్లైన్లో దీనికి ఈ జాబ్ మేళకి ఎంత స్పందన వచ్చిందంటే, ముందుగా మనము స్టార్ట్ చేసిన ఒక 3-4 డేస్ వరకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే రిజిస్ట్రేషన్ లింక్ ఉందో అది జనాల్లోకి ఎక్కువగా వెళ్ళలేదు. మాకందరికీ చాలా ఇదిగా కొంచెం టెన్షన్ పడ్డాము. ఎమ్మెల్యే గారిని కాంటాక్ట్ చేయడము, ఎమ్మెల్యే గారు అందరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మీటింగ్ పెట్టి అందరికీ టాస్క్ ఇచ్చేసి ఖచ్చితంగా ఇది నిరుద్యోగ యువతకు రీచ్ అవ్వాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆ క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ లింక్ పంపడం జరిగింది. ఈరోజు మీరు ప్రధానంగా ఇక్కడ ఎన్ని జాబ్లు రిక్వైర్మెంట్ ఉందని ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎంత స్పందన వచ్చింది, ఇక్కడ మొత్తం ఎంతమంది? ఇనిషియల్గా ఒక 30-40 కంపెనీస్ తీసుకురండి, అట్లీస్ట్ ఒక 4,000 నుంచి 5,000 ఉద్యోగాలు వస్తే మా వాళ్ళందరికీ కూడా కవర్ అవుతుందని మరీ చెప్పారు. కానీ ఈరోజు 72 కంపెనీలు దగ్గర 12,000 రిక్వైర్మెంట్తో వచ్చాయి. 72 కంపెనీలు, అందులో ఎంతోమంది ఆల్రెడీ మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నము 1:30-2 అవుతుంది. ఇప్పటికే దగ్గర మనకి 2,000 వరకు ఆఫర్ లెటర్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా సాయంత్రం 6 గంటల వరకు హెచ్ఆర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇంకొక 2,000 నుంచి 3,000 వరకు ఆఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈరోజు సాయంత్రానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందరికీ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వాలని గట్టిగా అనుకుంటున్నాం. దీనికి ఎంతో సహకరించిన ఎమ్మెల్యే గారు, మన మట్టా రాగమయ్య దయానంద్ గారు, డాక్టర్ దయానంద్ గారు, మన సింగరేణి కాలరీస్ ఎండి బలరాం నాయక్ గారు, మన జిఎం రాజు గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు ప్రధానంగా ఈరోజు సత్తుపల్లిలో మెగా జాబ్ మేళా జాతరే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఇక్కడ నిరుద్యోగులు రావడం జరుగుతుంది. అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, ఇంత నిరుద్యోగులని మీరు ఊహించారు అసలు? అంటే యాక్చువల్గా నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ స్పందన వచ్చింది. అంటే ఈ చుట్టుపక్కల ఓన్లీ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కాకుండా పక్కనున్న ఆంధ్ర నుంచి, పక్కనున్న అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి,
కొంతమంది వైరా కాన్స్టిట్యున్సీ నుంచి ఇట్లా ఆంధ్ర నుంచి మెయిన్ రావడం జరిగింది కనుక మనం అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ మంది నిరుద్యోగులు వచ్చారు. యాక్చువల్గా ఈ నిరుద్యోగ సమస్య అనేది నేను డైలీ ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళది అడిగినప్పుడు మా పిల్లలు ఇలా డిగ్రీ చేశారు, ఎంబీఏ చేశారు, బీటెక్ చేశారు, ఎక్కడ జాబ్స్ లేవు, ఖాళీగా ఉంటున్నారు, ఏదన్నా కల్పించండి, జాబ్ కల్పించండి అని వాళ్ళు అడగడం, అట్లా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేయలేం, తక్కువ ఉంటాయి కనుక ఇలా ఏదైనా ప్రైవేటు కంపెనీల్లో వీళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లా, వెళ్ళి ఎలా ఇంటర్వ్యూలు ఎక్కడ తీసుకోవాలి, ఎట్లా ఎవరిని అప్రోచ్ అవ్వాలని తెలియదు కనుక వాళ్ళే ఇక్కడ వచ్చి కండక్ట్ చేస్తే కనుక జాబ్ మేళా లాగా ఈ అర్హులైన అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి మ్యాక్సిమం అనేసి సింగరేణి వాళ్ళతోటి సంప్రదించడము, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలానే వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు సింగరేణి వాళ్ళ సహకారంతో, టాస్క్ వాళ్ళ సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సాధారణంగా మీరు 3 నుంచి 4,000 లేదా 5,000 జాబులు వాళ్ళని రిక్వైర్మెంట్ పెట్టారు మీరు. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే 15,000 మంది వరకు నిరుద్యోగులు వచ్చారు. ఇక్కడ అంటే వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందంటారా? యాక్చువల్గా ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ. సో ఇవాళ 5,000 మందికే రావచ్చు, 6,000 మందికే రావచ్చు. కానీ వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మళ్ళీ అక్కడ జాబ్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ కంపెనీల వాళ్ళే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడికి ఈ నిరుద్యోగులంతా రావటం ఒకేతైతే ఇక్కడ వీళ్ళని మేనేజ్ చేయడం కానీ ఇలా ఫుడ్ కానీ ఇదంతా అసలు ఈ ఏర్పాట్లన్నీ ఎలా ఎన్ని రోజులుగా ఈ ప్రక్రియ మీరు అనుకున్నారు, ఎలా చేస్తున్నారు ఇదంతా? మేము ఇదంతా ముందే ఎక్స్పెక్ట్ చేశాము. సుమారుగా 10,000 పైనే వస్తారు అనేసి మేము, అంటే పిల్లలు ఒక్కరే రారు, వాళ్ళతో పేరెంట్స్ వీళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండడానికి అకామిడేషన్ ఉండాలి, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉండాలి, స్నాక్స్ ఉండాలి, ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ ఇవన్నీ ఉంటాయని మేము ఇవన్నీ ఆలోచించి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో రిపీటెడ్గా మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. పోలీస్ వారి సహకారం తీసుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు మనకి ఇక్కడ మంచి లొకేషన్, ఈ రాణి సెలబ్రేషన్స్ అని ఇక్కడ మంచి లొకేషన్ ఉండడం వల్ల స్పేషియస్గా ఉంది, పక్కన తోట ఉండడం, దీని అంతటి వల్ల కూడా మనం అనుకున్న లెవెల్ రీచ్ అయ్యాము. దాదాపు మేము ఒక 10 days నుంచి దీని మీదే వర్క్ చేస్తూ ఉన్నాము. అంటే మీరు ఈ జాబ్ మేళాకు సంబంధించి నిరుద్యోగులు అంటే గ్రామాలలోకి ఏ విధంగా తీసుకెళ్లారు ఈ ప్రచారాన్ని? మేము ముందు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులని, విలేజ్ సెక్రటరీస్, వివోఏస్, ఆశాస్, అంగన్వాడీస్, అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఇంకా మొత్తం అందరినీ సమన్వయం చేసుకొని వాళ్ళ ద్వారా ముందు పబ్లిసిటీ చేయించాము. నెక్స్ట్ ఈ కరపత్రాలు, పాంప్లెట్స్ ఒకటి, వాల్ పోస్టర్స్ ఒకటి, ఊళ్ళల్లో మనం బ్యానర్స్, ఫ్లెక్సీలు ఇవన్నీ కట్టించడము, కొన్ని ఊళ్ళల్లో టముకు వేయించడం, తర్వాత ఇవి మైక్ పెట్టి ప్రచారం చేయించడం, ఇట్లా ముఖ్యంగా మా లీడర్స్, యూత్ అందరూ కూడా లోకల్గా ఉన్న లీడర్స్ యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఉన్న యూత్ నాయకులు కూడా అందరికీ మౌత్ టాక్ తోటి స్ప్రెడ్ చేయడం, అందరినీ ప్రోత్సహించి పంపించడం జరిగింది. ప్రధానంగా మన ప్రాంతం సింగరేణి ప్రాంతం మేడం, చాలామంది భూములు కోల్పోయి అంటే స్టడీ లేని వాళ్ళు కూడా, స్కిల్స్ ఉండి కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ స్కిల్డ్ వాళ్ళకే కాదు, అన్స్కిల్డ్ వాళ్ళకు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. 10th ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఉన్నాయి. 10th ఫెయిల్ అయిన వాళ్ళకి వాళ్ళ అర్హతకు తగినట్టు, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్టు జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ట్రాన్స్జెండర్స్కి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అర్హతలకు తగినట్టు అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా మేడం ఇప్పటి వరకు ఎడ్యుకేషన్, ఉద్యోగాలు ఇవి. పొలిటికల్గా చూసుకుంటే అంటే మీరు ఈ పొలిటికల్గా సంబంధించి ఎన్నికలకి సడన్గా మీరు రావడం, గెలవడం ఇదంతా జరిగింది. ఈ అతి కొద్ది కాలంలోనే ప్రజలను మమేకం అవడం కానీ, ఎటువంటి ఇంతమందికి 1000 మందికి ఉద్యోగాల కల్పనలో కానీ అసలు ఈ ఆలోచన విధానం అంతా మీకు ఎట్లా? అంటే చూడండి, బేసిక్గా నేను డాక్టర్ అయినా సరే ముందు గవర్నమెంట్ సర్వీస్ చేశాను. సుమారుగా 12 సంవత్సరాలు ట్రైబల్ ఏరియా అయిన అశ్వరావుపేట, దమ్మపేట, లంకాసాగరు, ఈ సత్తుపల్లి ఈ విలేజెస్లో నేను 12 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేయడం జరిగింది. సో నేను అప్పుడు పిహెచ్సి సర్వీస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో మనం ప్రతి విలేజ్ వెళ్ళాలి, ప్రతి డోర్ టు డోరు సర్వీస్ ఇవ్వాలి, క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ అట్లాంటివి కానీ. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి,
ప్రజలకి ఏం కావాలి అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది నేను. సో దాని ప్రకారం నేను పాలిటిక్స్లోకి సడన్ ఎంట్రీ అని మీరు అనుకుంటున్నారు. కాదు, బేసిక్గా మాది పొలిటికల్ ఫ్యామిలీయే. మా అత్తయ్య గారు ఎంపీపీ చేశారు, మా హస్బెండ్ దయానంద్ గారు కౌన్సిలర్ చేశారు, ఎమ్మెల్యేగా ఒకసారి కంటెస్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి నేను ప్రత్యక్షంగా తిరగకపోయినా కూడా పాలిటిక్స్తో నాకు విడదీయలేని సంబంధమే ఉంది. పైగా నాకు ఇలా నేను అధికారంలోకి వస్తే ఏమేం చేయాలన్నది ఒక ప్లాన్ ఉంది నా మైండ్లో. దాని ప్రకారం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాల వారు సూపర్ 6 అమలు చేయలేదు, గవర్నమెంట్ ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు అన్నారు. అసలు మీ కాన్స్టిట్యున్సీలో పబ్లిక్కి మీ సూపర్ 6 ద్వారా ఏమేమి అందాయని మీరు భావిస్తున్నారా? అంటే మనం చెప్పే అవసరమే లేదు. ఊళ్ళోకి వెళ్ళి వీధిలోకి వెళ్ళి నలుగురిని అడిగితే చాలు ఏమేమి వచ్చినాయి అన్నీ చెప్తారు ఆనందంగా. మరి వాళ్ళు ప్రతిపక్షాలు ఎందుకంటున్నారో, వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు, లేదా వాళ్ళు ఏమైనా కరెంటు బిల్లు కడుతున్నారో, వాళ్ళు ఏమైనా గ్యాస్ సబ్సిడీ కింద తీసుకెళ్ళట్లేదు, వాళ్ళకు రేషన్ కార్డు రాలేదు, మరి నాకైతే తెలీదు. మేమైతే పార్టీలతో తారతమ్యం లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి 200 లోపు యూనిట్ల కరెంటు ఫ్రీగానే ఉంది, ప్రతి ఒక్కరికి వస్తుంది అది. అలాగే కొత్త రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయో చూడండి. మళ్ళీ యాడింగ్ మెంబర్స్ రేషన్ కార్డ్స్లో సన్న బియ్యం ప్రతి ఒక్కరికి వస్తుంది, గ్యాస్ సబ్సిడీ కింద వస్తూ ఉంది. మళ్ళీ అలాగే ఇందిరమ్మ ఇల్లు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు 3500 ఫస్ట్ విడతలోనే ఇచ్చాము. చాలా వరకు స్లాబ్స్ అయినాయి. ఈ మధ్య కొంతమంది గృహప్రవేశాలకు కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇవే కాకుండా మనం చూసుకుంటే ముఖ్యంగా రైతులకైతే రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, అలాగే బోనస్ కానీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టడం కానీ, ఇలా ప్రతి ఒక్కరు లబ్ధి పొందిందే వాళ్ళు. ఎక్కువ ఊళ్ళలోకి వెళ్ళి చూస్తే లబ్ధి పొందిందే వాళ్ళు. ఇవాళ బయటకు వచ్చి చెప్పట్లేదు కాంగ్రెస్ ఏం చేయలేదు అంటున్నారు. ఏం చేయలేదండి, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇచ్చిన హామీలే కదా. ముఖ్యంగా మహిళలు బస్సు ఎక్కితే టికెట్ కొనే పనే లేదు. అలాగే ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలు పెంచడం జరిగింది. ఒకవేళ ఆరోగ్యశ్రీ కింద కాకుండా ప్రైవేట్లో చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వెంటనే వస్తున్నాయి. ఇవన్నీ అభివృద్ధి పనులు కదా. వాళ్ళ కళ్ళు కనిపించట్లేదా? వాళ్ళు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారండి? ఎట్లా విమర్శిస్తున్నారు? వాళ్ళు పొలిటికల్ స్టంట్ చేస్తున్నారు అంతే వాళ్ళు. ప్రధానంగా ఫైనల్గా మేడం, ఉద్యోగాలు వచ్చిన వారికి రాని వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి అటెండ్ అయిన నిరుద్యోగులకు కానీ, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి కానీ నేను చెప్పేది ఒకటే, ఏంటంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని మన పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని చదివించారు. మనం ఎంతవరకు చదువుకున్నాము, మనకి ఈ అర్హతకు తగిన ఉద్యోగమా కాదా అని ఆలోచించకుండా ఫస్ట్ మనకు వచ్చిన ఉద్యోగము మనం సక్రమంగా కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేసి మన నైపుణ్యం నిరూపించుకోవడం కానీ, మన స్కిల్స్ డెవలప్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో ఇదే మొదటి మెట్టు. ఇక్కడ నుంచి మనము ఇంకా పై అంతస్తుకి వెళ్ళడము, మనం ఇంకా సక్సెస్ సాధించడం జరుగుతుంది. అలాగే కనుక మీరు నా అర్హతకి తగిన ఉద్యోగం కాదు అని, అలాగే ఫస్ట్ టైమే మనం ఎక్స్పెక్ట్ చేసినంత శాలరీ రావట్లేదు, ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా ఉద్యోగం రావడం అనేది ఒక అదృష్టం. కనుక మన ఫ్యామిలీ ఒకరికి ఉద్యోగం వస్తే టోటల్ ఆ ఫ్యామిలీకి మనము లైవ్లీహుడ్ దొరికినట్టు. కనుక ముందు పని చేయడం నేర్చుకొని దాంట్లో నైపుణ్యం పెంచుకుంటే మనం సొంతంగా మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో సక్సెస్ సాధించవచ్చు. కనుక ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ మంచి కష్టపడి పని చేయాలి, ఫ్యూచర్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఉద్యోగం రాని వాళ్ళు ఎటువంటి నిరాశ పడవద్దు. ఎందుకంటే నెక్స్ట్ కూడా మేము ఇప్పుడే దీంతో ఎండ్ అవ్వదు జాబ్ మేళా అనేది. నెక్స్ట్ కూడా కండక్ట్ చేస్తూనే ఉంటాం. వీలైతే ఎవ్రీ 6 monthsకి ఒకసారి కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈసారి వచ్చే వాటిలో రావచ్చు. అలాగే ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయినాయి కనుక వేకెన్సీస్ ఉంటే ఆ కంపెనీసే వీళ్ళని ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళే కన్సల్ట్ చేసి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కనుక నిరుద్యోగులందరూ, అంటే ఉద్యోగం రాని వాళ్ళందరూ కూడా ఎటువంటి నిరాశ చెందొద్దు. ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ మీకోసం ఉండొచ్చు. ఇది ఇక్కడ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారు చెప్పేది. అంటే ఒక నిరుద్యోగిని నిరుద్యోగిగా చూస్తారు తప్ప, అంటే మన కాన్స్టెన్సీయా పక్క కాన్స్టెన్సీయా ఆంధ్ర వాళ్ళ అనే భేదం లేకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం కల్పించే యోజనలో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన జాబ్ మేళా ఏదైతే ఉందో, ఇక్కడ నిరుద్యోగులంతా కూడా చాలా ఉత్సాహంతో ఆనందంతో, అంటే ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత పూర్తిగా చాలా సంతోషంతో తీసుకునే ఆఫర్ లెటర్స్ ఏవైతే ఉందో వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే మేడం చెప్తున్నారు.
ఇవే కాకుండా అంటే రూరల్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటం, అక్కడ ఇబ్బందులు పడటం, డబ్బులు ఖర్చు అవటం, ఇదంతా సాధ్యపడిన విషయం. దాని కారణంగానే చాలామంది నిరుద్యోగులు టౌన్కు అంటే హైదరాబాద్ వరకు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయలేని పరిస్థితులలో చాలామంది నిరుద్యోగులుగా ఇండ్ల దగ్గరే మిగిలిపోతున్నారన్న ఉద్దేశంతో దాంతోపాటు ఎమ్మెల్యే మేడం నియోజకవర్గంలో ప్రతి విలేజ్కి కూడా వెళ్ళి తిరిగి విజిట్ చేసిన సందర్భంలో చాలామంది వినతులు అంటే మాకు ఉద్యోగాలు కావాలని వినతులు ఇచ్చిన సందర్భంలో ఈ వినతులన్నింటినీ కూడా క్రోడీకరించి చాలామంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తించడం, దాంతోపాటు ఒక జాబ్ మేళా పెట్టాలనే తలంపుతో సింగరేణి వారి సహకారంతో ఇక్కడ ఇంత మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఇంకా తీసుకొచ్చి ఈరోజు 6,000 వస్తారనుకున్న ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా దాదాపు 15,000 వరకు ఇక్కడ రావడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఎమ్మెల్యే మేడం చెప్తున్నారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు పట్టుదలతో ఇదే తొలిమెట్టుగా ముందుకు సాగాలని, ఉద్యోగాలు రాని వాళ్ళు ఇంకా బెటర్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉంటే ఎవరు అధైర్యపడొద్దని వారికి చెబుతూ సత్తుపల్లి రాణి సెలబ్రేషన్స్ నుంచి రామకృష్ణ.